సిద్దిపేట్ల నంగునూరు మండల్ గాని, చిన్నకొండూరు మండల్ గాని, సిద్దిపేట టౌన్ గాని, సిద్దిపేట రూరల్ గాని ప్రతి గ్రామంలో 10 మంది పేర్లు పిలిచే సత్తా మైనంపల్లికి ఉంది. ఎవడో ఇలిగాడు మల్లిగాడు ఆధార్ కార్డు ఉందా మైనంపల్లికి అంటాడు. అంటే హరీష్ రావు గాని అయ్యా రాజ్యం ఇది, మొత్తం రాష్ట్రం అంతా వేరే స్టేట్లు ఎండని తిరగొచ్చు, ఎవరి గురించి అన్నా మాట్లాడవచ్చు. నేను సిద్దిపేటకి పోతే సిద్దిపేటలో ఆధార్ కార్డు ఉందా అంటాడు. అరే నేను 2 సార్లు ఎమ్మెల్యేరా భయ్. ఆ రోజు ఎక్కడన్నా కాంగ్రెస్ మొత్తం బయటకు వస్తే ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎక్కడోళ్ళని అక్కడ నిర్బంధం చేయడం, మరి అదే నిర్బంధం ఏం చేస్తే మీరు బయటకు వస్తారా? వస్తారా బయటకు మీరు? ఇవి 2 ఇన్సిడెంట్లు. కేటీఆర్ మొన్న అమెరికాకి వెళ్ళి రాగానే జోష్కి వస్తున్నాడు, ఇట్లా వస్తున్నట్టు వచ్చేస్తుంది మా ప్రభుత్వం అని. ఆ జోష్ రాకరా భయ్, 5 ఏళ్ల కుప్పా చేసి పడేస్తాం. బీఆర్ఎస్ పార్టీ ఉండకుండా చేస్తాం. ఎందుకంటే వాళ్ళు ఉన్నోళ్ళు కూడా, నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా, ఆ పార్టీలు ఉన్న కూడా మనోళ్ళే. ఎలాగవుతుంది రేపు మన దాంట్లోకి వచ్చేటోళ్ళు. వాళ్ళని మీరు ఇబ్బంది పెట్టకండి, వాళ్ళు మన సోదరులు. ఎందుకంటే వీళ్ళు రెచ్చగొడతారు, మనల్ని కూడా రెచ్చగొట్టి వాడుకుండే. ఈడున్న నాయకులు అందరినీ రెచ్చగొట్టి వాడుకున్నారు. ఇక్కడ నర్సారెడ్డిని కానీ ఎవరిని కానీ ఒక డిస్టర్బింగ్ తయారు చేద్దామని ఊకే సీఎం గారినే మాట్లాడుతున్నారు. అరే చెప్తున్నా, అరే కేటీఆర్ నెక్స్ట్ నీకే పెడతా ఫిట్టింగ్, నువ్వు తీసినాయని చేస్తా, నువ్వు ఎక్కడెక్కడ తిరిగి. ఇప్పుడు ఇట్లా అన్నారు చూడు రాబాయ్, ఇది నీకు మీ బావగానికి అలవాటు. మేము అలవాటు కాదు, మేము ప్రొఫెషనల్స్ కాదు. దిస్ ఇస్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ట్రై టు అండర్స్టాండ్. మేము వల్గర్ గా మాట్లాడలేదు. దీస్ పీపుల్ ఆర్ ప్రొవోకింగ్ అస్. వీళ్ళు ప్రొవోక్ చేస్తే మాకు, ఇది డెమోక్రటిక్ కంట్రీ, మాకు కూడా హక్కులు ఉన్నాయి. ఇది ఇండియాలోనే, ప్రపంచంలోనే ఇండియా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. వాళ్ళు మాట్లాడొచ్చు, మేము మాట్లాడొద్దంటే ఊకోం. దేనికైనా లిమిటేషన్స్ ఉంటాయి. ఇఫ్ దీస్ పీపుల్ క్రాస్ ద లిమిట్స్, వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీ కాన్సిక్వెన్సెస్. కేటీఆర్ గుర్తుపెట్టుకోను, చాలా మాట్లాడుతున్నాం. మనం చూసిన సీఎం గారిని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాం. బిడ్డ ఎందుకు ప్రతి దాంట్లో కలగదేసుకోవాలి? మా సీఎం గారు చెప్పిండ్రు, హనుమంతన్న ప్రతి దానికి రియాక్ట్ కాకన్నా నీకు, ఎందుకంటే మొదటి నుంచి చూస్తున్నా నేను, ఎప్పుడోసారి బయటకు వస్తావు, నిన్నేమన్నా. ఇప్పుడు మళ్ళీ అదే నేను కార్యకర్తలకు ఏమైనా ఉంటే ఏం వీక్నెవరు అని ఉన్నప్పుడు వీకలే 10 ఏళ్ళు ఇప్పుడు వీక్తావు. నమ్ముతారా ఇల్లు? ఇలా నమ్మితే మొత్తం ఎక్కడిదక్కడ ఇదైతుండే. అరే గోమారం ఇష్యూని అంత పెద్ద ఇష్యూ చేసే అవసరమా? ఎక్కడ పోతుంది? ఇప్పుడు గాంధీ గారు ఉంది ఎగ్జాంపుల్. గాంధీ గారు ఒట్టేసి చెప్తున్నా, నేను కొందరున్నారు ఎమ్మెల్యేలు, నేను ఆ పార్టీలనే ఉండే, బీఆర్ఎస్ పార్టీలో జిహెచ్ఎంసీ ప్రెసిడెంట్. ఆ టైంలో వీళ్ళందరూ జాయిన్ అయ్యారు. కొందరు పైసలు తీసుకోలే, దాంట్లో నాన్ కరప్ట్ డబ్బులు తీసుకోకుండా టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయింది ఆ రోజు గాంధీ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కొందరికి మంత్రులు ఇచ్చిండ్రు, మీరు పార్టీ మారంగానే డబ్బులు ఇచ్చిండ్రు. ఇక్కడ డబ్బులు ఇవ్వలేం, మంత్రులు ఇవ్వలేం. ఒకటి గమనించండి, మంత్రులు ఇచ్చి డబ్బులు ఇస్తే ఇలా మీ టీఆర్ఎస్ పార్టీ క్లోజ్ అవుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.